యోసేపు దిగొచ్చి సింహాసనం దిగి సహోదరుని హత్తుకొని వాళ్ళ మెడ మీద పడి ఏడ్చి కన్నీళ్లు కార్చింది ఒకటే, క్షమాపణ అర్థం చేసుకోలే. They know they are forgiven, but they never understood they are forgotten. Their sins are forgotten forever. దేవుడు మన పాపం క్షమించడమే కాదు, ఎన్నటికీ పాపం జ్ఞాపకం చేసుకోలేరు. నేను కోపపడలేనని ఒట్టేసి చెప్పిన దేవుని మాట గుర్తు చేసుకోవచ్చు. ఆయన కుమారుడు యేసు ప్రభువు నలగొట్టబడి శిక్షనంతటి భరించిన కార్యాన్ని గుర్తిస్తూ కృప ద్వారా రక్షించబడ్డామన్న సత్యాన్ని అర్థం చేసుకుని దేవుని ఆరాధిస్తాం. దోషభరితమైన ఆత్మకు ప్రతిగా దత్తపుత్రాత్మనిచ్చిన నా తండ్రి, ఏకైక పుత్రుని నాకే వెరుడి అని నీ ప్రేమ మనిషి భయమొందుదునా. దోషభరితమైన ఆత్మకు ప్రతిగా దత్తపుత్రాత్మను ఇచ్చిన నా తండ్రి, ఏకైక పుత్రుని నాకై వెనుడి అని నీ ప్రేమ మరచి భయమొందుదునా. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే ఉండగల. ఇంకా బిగర్ పాడతాం. అబ్బా